ನೋಡೆ చూడు, ನಾ ನಿನಗೋಸ್ಕರವಾಗಿ నేను నీ కొరకు ನಾನು ವಿಷವನ್ನ ಕುಡಿತಾ ಇದ್ದೇನೆ. నేను విషయాన్ని త్రాగుతూ ఉన్నాను. ನೀನಿಲ್ಲದೆ నువ్వు లేక ಬದುಕಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. నేను జీవించడానికి వీలు కాదు. ಪ್ರೀತಿ ಇಲ್ಲದೆ నీ ప్రేమ లేకుండా ಬದುಕಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. నేను జీవించడానికి సాధ్యం కాదు. ನಿನಗೋಸ್ಕರನೇ, నీ కోసమే, ಪ್ರೀತಿಗೋಸ್ಕರನೇ, నీ ప్రేమ కోసమే ನಾನು ಪ್ರಾಣವನ್ನು ಕೊಡ್ತಾ నేను ಇದ್ದೇನೆ. ప్రాణాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ರೀತಿಯಾಗಿ ಹಾಕಿ ವಿಡಿಯೋ ಹಾಕಿ ఆ విధంగా వీడియో వేసి ఒక పిల్లవాడు, ನಮ್ಮ ಕ್ರೈಸ್ತవుడుగానే మన క్రైస్తవ పిల్లోడే, మన సత్తోగ్ಬಿಟ್ಟ. వాడు చనిపోయేశాడు. ನೋಡ್ರಿ, ಈ ಲೋಕದ ಪ್ರೀತಿಗೆ అంటే ఈ లోకపు ప్రేమకు తన ప్రాణವನ್ನೇ ಅವನು తన ಅರ್ಪಿಸ್ಕೊಂಡ್ರೆ, ప్రాణాన్ని సమర్పించుకుంటూ ఉన్నాడు. ಅದ್ರ ದೇವರು ಏನ್ ಮಾಡಿದೆ ಅಂತಂದ್ರೆ, దేవుడు ఏం చేశారు అని అంటే, ನಮ್ಮನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೋಸ್ಕರ, మనల్ని ప్రేమించడానికి అని, ನಮ್ಮನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ మనల్ని ప్రేమించడానికి. ನಾವು ಒಳ್ಳೆಯವರ మన మంచి వాళ్ళమా? ಇಲ್ಲ, లేదు. ಅದ್ರ ಪಾಪಿಗಳಾದ ನಮ್ಮನ್ನ అయితే పాపులమైన మనల్ని ಆತನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ಯಾರಿಗಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟ? ఎవరి కొరకు ప్రాణం ఇచ్చాడు? ಅಯ್ಯೋ ಪಾಪಿಗಳಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದ, అయ్యో పాపల కొరకే ఇచ్చాడు. ಮೋಸಗಾರರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದ, మోసగాళ్ళ కొరకే ఇచ్చాడు. ದಂಡಕೋರರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దొంగతనం చేసే వారి కొరకే ఇచ్చాడు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಆತನು ಒಳ್ಳೆಯವರಿಗಾಗಿ ಬರ್ಲಿಲ್ಲ. ఆయన మంచి వాళ్ళ కొరకు రాలేదు. ಆತನು ఆయన ಕೆಟ್ಟು ನಾಶವಾದವರಿಗಾಗಿ ಆತನು ಬಂದಿದ್ದ. చెడి నశించే దాంట్లో ఉండబడిన వాళ్ళ కొరకే ఆయన వచ్చాడు. ಅವರಿಗೆ ಪ್ರೀತಿ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬಂದಿದ್ದ. వారికి ప్రేమను అందించాలని ఆయన వచ్చాడు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಇವತ್ತು ಅಂತ ಒಂದು ಅಧಿಕವಾದಂತ ಪ್ರೀತಿಯನ್ನ ఈ రోజు అలాంటి అధికమైన ప్రేమను ಕರ್ತನಾದ ದೇವರು ప్రభు ಇವತ್ತು ನಿಮಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆತನ ಇಷ್ಟವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. మీకు అందించడానికి ఆయన ఇష్టం కలిగి ఉంటున్నాడు. ಇವತ್ತು ఈ రోజు ಈ ರಾತ್ರಿ నేను ಯಾವ ಪ್ರೀತಿಗಾಗಿ ತಮಗಿಸ್ತಾ ಇದ್ದೀಯ? ఏ ప్రేమ కొరకు నువ్వు ఆత్రుత కలిగి ಈ ఉంటున్నావు? ಲೋಕದಲ್ಲಿ ನಿನಗೆ ದೇವರ ಪ್ರೀತಿ ಬೇಕು ಅಂತಂದ್ರೆ, ఈ లోకంలో దేవుని ప్రేమ నీకు కావాలి అని అంటే, ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಯಾವ ಮನುಷ್ಯರ ಪ್ರೀತಿಯನ್ನು ನೀನು ಅಪೇಕ್ಷಿಸಬಾರದು. నువ్వు ఈ లోకంలో ఏ మనుషుల యొక్క ప్రేమను కూడా నువ్వు ఆశించకూడదు. ನಾವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ మనం క్రొత్త నిబంధనలు చూసినప్పుడు ಅಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, అక్కడ మనం చూస్తున్నాము ವ್ಯಭಿಚಾರಿಯಾದ ಒಂದು ಸ್ತ್ರೀ, ದುರಾಚಾರಿಯಾದ ಒಂದು ಸ್ತ್ರೀ ಬರ್ತಾಳೆ. వ్యభిచారి ఒక స్త్రీ అక్కడికి వస్తుంది. ಆಕೆ ಏನ್ ಮಾಡ್ತಾಳೆ ಅಂದ್ರೆ, ఆమె ఏం చేస్తుంది అని అంటే, ಆಕೆ ಯೇಸುವಿನ ಪಾದದ ಹತ್ರ ಬಂದು ఆమె యేసయ్య పాదముల దగ్గరికి వచ్చి ಕಣ್ಣೀರಿನಿಂದ కన్నీళ్లతో ಅದರ ಪಾದವನ್ನು ತೊಳಿತಾ ಇದ್ದಾಳೆ. పాదములను కడుగుతూ ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಯಾಕೆ ತೊಳಿತಿದ್ದಾಳೆ ಗೊತ್ತಾ? ఎందుకు కడుగుతూ ఉంది తెలుసా? ಎಷ್ಟೋ ಜನರು ಆಕೆ ಹತ್ರ ಬಂದ್ರು, ఎంతో మంది ఆమె దగ్గరికి వచ్చారు. ಎಷ್ಟೋ ಜನರು ಆಕೆ ಹತ್ರ ಬಂದ್ರು. ఎంతో మంది ఆమె దగ్గరికి వచ్చి ఉంటారు. ಅದು ದುರಾಚಾರಿ ಅಂತಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? ఒక వ్యభిచారి అని అంటే ఎలా ఉందో ఏ విధంగా తెలుసా? ಎಷ್ಟೋ ಜನರು ಅವಳ ಹತ್ರ ಬಂದು ಹೋಗಿರ್ತಾರೆ. ఎంతో మంది ఆమె దగ్గరకు వెళ్ళి ఉంటారు. ಆದ್ರೆ అయితే ಎಷ್ಟೋ ಜನ ಬಂದರು, ఎంతో మంది వచ్చినప్పుడు ಅವಳನ್ನ ಯಾರು ಪ್ರೀತಿ ಮಾಡ್ಲಿಲ್ಲ. ఎవ్వరూ ఆమెను ప్రేమించలేదు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಆದ್ರೆ ಇವಳು ಏನ್ ಮಾಡಿದ್ಲು ಅಂದ್ರೆ, అయితే ఈమెం చేసింది? ಯೇಸು ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನು ಎಂಬುದಾಗಿ ಆಕೆಗೆ ಗೊತ್ತಾಯ್ತು. యేసయ్య ప్రేమ స్వరూపి అని ఆమెకు తెలిసింది. ಆಕೆ ಬಂದು ఆమె వచ్చి ಯಾರನ್ನು ನೋಡದೆ ఎవరిని చూడకుండా ಪಾದವನ್ನು ಹಿಡಿತಾ ಇದ್ದ. ఆయన పాదములను పట్టుకుంటూ, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಆತನ ಪಾದವನ್ನು ಹಿಡಿದು ఆయన పాదములను పట్టుకొని ಪಾದವನ್ನು ತೊಳಿತಾ ಇದ್ದ. ఆ పాదములను కడుగుతూ ఉంది. ತಲೆಯಿಂದ ಒರೆಸ್ತಾ ಇದ್ದ. తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಆಗಲೇ ಯೇಸು ಹೇಳ್ತಾ అప్పుడే ಇದ್ದಾನೆ, యేసయ్య అంటూ ఉన్నారు, ಇವಳು ತೋರಿಸಿದ ಪ್ರೀತಿ ఈమె చూపించిన ప్రేమ ಬಹಳವಾಗಿದೆ. చాలా ఎక్కువగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಂದ್ರೆ ಹೇಗೆ ಆತನು ಕಂಡುಹಿಡಿದ? అది ఏ విధంగా ఆయన కనుక్కున్నాడు? ಹೇಗೆ ಆತನು ಕಂಡುಹಿಡಿದ? ఏ విధంగా కనుక్కున్నాడు? ವ್ಯಭಿಚಾರಿ ಬರುವಾಗ ఒక వ్యభిచారి వచ్చినప్పుడు ಆತನು ಅಲ್ಲಿ ಅವಳನ್ನ ಖಂಡಿಸ್ಲಿಲ್ಲ. ఆయన అక్కడ ఆమెను ఖండించలేదు. ಆತನು ಏನ್ ಮಾಡಿದ ಅಂದ್ರೆ, ఆయన ఏం చేశాడు అని అంటే, ಅಯ್ಯೋ అయ్యో ಇವಳು ఈమె ಮನುಷ್ಯರ ಪ್ರೀತಿಯನ್ನ మనుషుల ప్రేమను ಕಳೆದುಕೊಂಡು ನನ್ನ ಹತ್ರ ಬಂದಿದ್ದಾಳೆ. పోగొట్టుకొని ఈమె నా దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. ಮನುಷ್ಯನ ಪ್ರೀತಿ ಕಾಣದೆ ನನ್ನ ಹತ್ರ ಬಂದಿದ್ದಾಳೆ. మనుషుల ప్రేమను కనబడలేక ఈమె నా దగ్గరికి ಈ ಸಮಯದಲ್ಲಿ ఈ సమయంలో ನಾನು ಅವಳನ್ನ ತಾಳಿ ಬಿಟ್ಬಿಟ್ರೆ, నేను కూడా ఆమె త్రోసి వేసేస్తే ಅವಳಿಗೆ ಯಾರು ಪ್ರೀತಿ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? ఆమెకి ఎవరు ప్రేమను అందించగలుగుతారు? ಅದಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ಮನುಷ್ಯರು ಕೆಟ್ಟು ಹೋಗಿರೋರನ್ನ, మనుష్య కుమారుడు ಕೆಟ್ಟು ಹೋಗಿರೋರನ್ನ చెడిపోయిన దాన్ని ಹುಡುಕಿ ರಕ್ಷಿಸಲಿಕ್ಕಾಗಿ ಆತನು వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸು ಸ್ವಾಮಿ యేసయ్య ಆ ದುರಾಚಾರಿಯಾದಂತ ಹೆಂಗಸನ್ನ, ఆ దురాచారి అయిన స్త్రీని ಆ ಕೆಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ ఆమెతో మాట్లాడేటప్పుడు ಸುತ್ತಲಿರುವವರೆಲ್ಲರೂ చుట్టూ ఉండబడిన ಆತನಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ఆయనకు ಇದ್ದಾರೆ. విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. ಇವರೇ ಸರಿ ఓ ఈయనేం సరిగ్గా ಬೋಧಕನಾಗಿದ್ರೆ, ఈయన ఒక బోధకుడు అయి ಪ್ರವಾದಿಯಾಗಿದ್ರೆ, ప్రవక్త ಅವನು అయి ಎಂತವಳು ಅಂತ ತಿಳ್ಕೊಳ್ತಿದ್ದ. ఆమె ఎలాంటిదో ఈయన తెలుసుకునేవాడు. ಆದ್ರೆ ಸುತ್ತ ಇರುವಂತ ಜನ
ಜನರು ಹೇಳುವುದನ್ನು ಅವರು ಕೇಳಿ అయితే చుట్టూ ఉండబడిన జనులు మాట్లాడడం ఆయన వినలేదు. ಯೇಸು ಮಾಡಿದ್ದು ಒಂದೇ, యేసే చేసింది ఒకటే, ಅವಳು ఆమె ಆ ಎಲ್ಲ ಪ್ರೀತಿಯನ್ನ ಬಿಟ್ಟು ఆ అన్ని ప్రేమలన్నీ విడిచిపెట్టి, ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾವ ಪ್ರೀತಿ ಅವಳಿಗೆ ಸಿಗ್ಲಿಲ್ಲ, ఈ లోకంలో ఏ ప్రేమ ఆమె దొరకలేదు. ಕೊನೆಯದಾಗಿ చివరిగా ನನ್ನ ಹತ್ರ ಬಂದಿದ್ದಾಳೆ ಅಂತಂದ್ರೆ నా దగ్గరికి వచ్చి ఉంది అని అంటే ನನ್ನ ಪ್ರೀತಿನ ಅಪೇಕ್ಷೆ ಪಟ್ಟೆ ಬಂದಿದ್ದಾಳೆ. నా ప్రేమను అపేక్షించి ఆమె నా దగ్గరికి వచ్చి ఉంది. ಹಾಗಾಗಿ అందును బట్టి ನನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ಅವಳು నా ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ప్రేమను ఆమెకు అందించాలి అని ಆತ ನಿರ್ಧರಿಸಿ ఆయన నిర్ధారించుకొని ಆತನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ఆయన ఏం ನಿನ್ನ చేస్తున్నాడు, ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿದೆ ಅಂತ నీ ಹೇಳಿ, పాపములని క్షమించబడి ఉన్నాయి అని. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿದೆ ಅಂತ ಹೇಳುವಂತ